మునిపటి భాగంలో విశాల్ ఎంతో కష్టం మీద ఆ ఊరిలో ఒక హోటల్లో పని సాధించుకున్నాడు. కానీ తన దురదృష్టం వల్ల ఆ పనిని కూడా పోగొట్టుకున్నాడు. ఇంటిలో తనపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్న తన బామని ఎలా పెంచి పోషించాలో తెలియక చాలా బాధపడుతూ ఆ ఊరిలో ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక సాధువు ఒకడికి వచ్చి అసలు ఏం జరిగిందో అడిగాడు. ఈ యొక్క విశాల్ తనకు జరిగిన సంఘటన అంతా తనకి చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ సాధువు విశాల్తో ఇలా అంటూ ఉన్నాడు. నాయనా విశాల్, నీకు ఇప్పుడు ఇలా జరిగిందని నువ్వు బాధపడకు. ప్రతిదానికి కాలమే సమాధానం చెబుతాది. ఓర్పు సహనంతో ఉండు, నీకు ఖచ్చితంగా మంచే జరుగుతాది నాయన అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న విశాల్ కాస్త ధైర్యం తెచ్చుకొని ఇంటికి వెళ్ళాడు. సరిగ్గా ఇంటి నడిమధ్యలో శవంగా మారిపడి ఉన్న ఆ బామ్మను చూసి ఆశ్చర్యపోయాడు. తనకి ఇంకా ఎవరూ లేరని, ఒంటరి వాడిని అయిపోయానని, అనాదిగా మారిపోయానని చాలా బాధపడ్డాడు. ఆ బాధతోనే ఆ బామకి అంత్యక్రియలు జరిపించాడు. ఆ మరుసటి రోజు విశాల్ పని కోసం ఇక ఈ ఊర్లో ఎవరూ ఎవరని తెలుసుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు. ఈ విశాల్ ఆ ఊర్లోనికి నడుస్తూ ఉన్న సమయంలో ఒక దొంగ ఒక వ్యక్తి సంచిని దొంగలించి పరుగుమని వచ్చు తన దొంగలించిన ఆ సంచిని విశాల్ చేతిలో పెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ విషయం తెలుసుకొని ఈ గ్రామ ప్రజలు అందరూ నేరుగా విశాల్ వద్దకు వచ్చి విశాలే ఆ దొంగతనం చేశాడని వాళ్ళందరూ విశాల్ని చావబాదారు. విశాల్ ఎంత చెప్పినా సరే ఆ ఊర్లో ప్రజలెవ్వరూ తన మాట కూడా వినలేదు. కొద్ది సమయానికి ఈ విశాల్ అక్కడి నుంచి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఆ ఊరికి పక్కనే ఉన్న అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ మర్రి చెట్టు కింద కూర్చొని విశాల్ ఏడుస్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆ మర్రి చెట్టు వద్దే క్షుద్ర పూజలు చేసే ఒక మాంత్రికుడు ఈ విశాల్ను చూసి ఇలా అంటూ ఉన్నాడు. నాయనా విశాల్, నువ్వు ఎందుకు బాధపడతావు? నీకు జరిగింది అన్యాయమే, అది నాకు తెలుసు. నువ్వు బాధపడుకు నాయనా అని ఆ మాంత్రుడు విశాల్తో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ విశాల్ చాలా కంగారు పడ్డాడు. తను ఇలా అనుకుంటూ ఉన్నాడు, అరే, నా పేరు మీకెలా తెలుసు? అయినా నాకు జరిగింది అన్యాయమని మీకు ఎలా తెలిసింది అని విశాల్ ఈ మాంత్రికుని అడిగాడు. ఆ మాటలు విన్న మాంత్రుడు విశాల్తో ఇలా అంటూ ఉన్నాడు. విశాల్, నీ ఒక్కడి గురించే కాదు, నీ తల్లిదండ్రుల గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. నీ తల్లిదండ్రులు ఒక భయంకరమైన సంఘటన వల్ల నీ నుంచి దూరం అయ్యారు. నువ్వు గర్భం నుంచి బయటకు రాగానే తల్లిని కూడా దూరం తీసుకున్నావు. ఎంతో ప్రేమగా చూసుకునే బామని నువ్వు ఏదో ఒక పని చేసి పోషించాలనుకున్న సమయంలో ఆమెను ఇప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోయింది. అంతేకాదు, బ్రతుకు తెరువు కోసం నువ్వు ఈ ఊరికి వచ్చిన వెంటనే ఈ ఊళ్ళో పెదందరూ నీకు దొంగతనం అంటగట్టి నిన్ను చావబాది ఇక్కడికి పంపించారు. నువ్వు ఏమీ చేయకుండానే దొంగ అని ముద్రపడ్డావు. నాయనా, నీ గురించి నాకు సర్వం తెలుసు నాయనా అని ఆ మాంత్రికుడు ఈ యొక్క విశాల్తో తన గురించి మొత్తం చెప్పాడు. అది చూసి విశాల్ ఆశ్చర్యపోయాడు. విశాల్ ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అసలు నేనెవరో మీకు తెలియదు, కానీ నా పుట్టు పూర్వతాలతో పాటు జరిగిందంతా చాలా క్షుప్తంగా చెబుతూ ఉన్నారు. ఈ శక్తులన్నీ మీకు ఎలా వచ్చాయి? నాకు కాస్త చెప్పరా అని విశాల్ ఆ మాంత్రికుని అడిగాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు విశాల్తో ఇలా అంటూ ఉన్నాడు. విశాల్, ఈ శక్తులని నాకు కఠోరమైన క్షుద్ర పూజలు చేస్తేనే నాకు వచ్చాయి. ఈ క్షుద్ర పూజల శక్తి వల్ల
నేను ఏదైనా సాధించగలను. క్షుద్రపూజ శక్తుల్లో ఉన్న శక్తి అమోఘంగా ఉంటుంది. దీనినైనా అవలీలంగా నేర్చుకోగలుగుతాం అని ఆ మాంత్రికుడు విశాలతో చెప్పాడు. ఆ మాటలు విన్న విశాల్కి ఎలాగనే ఆ క్షుద్ర పూజలు నేర్చుకోవాలనిపించి ఆ మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అరే అవునా స్వామి, నాకొక చిన్న ఆశ ఉంది. నాకు ఎలాగా ఈ ఊళ్ళో ఎవరూ పని ఇవ్వటం లేదు. కనీసం ఈ క్షుద్ర పూజలైనా నేర్చుకుంటాను. నాకు చాలా ఆసక్తిగా ఉంది. దయచేసి నాకు ఈ క్షుద్ర పూజలు నేర్పించండి స్వామి అని ఈ విశాల్ ఆ మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న మాంత్రికుడు సరే అని ఒప్పుకున్నాడు. ఆ రోజు నుంచి విశాల్ ఆ మాంత్రుడికి శిష్యుడి కింద మారిపోయాడు. విశాల్ ఆ రోజు నుంచి 6 సంవత్సరాల పాటు కఠినంగా ఈ భయంకరమైన క్షుద్ర పూజలు నేర్చుకొని ఒక గొప్ప మాంత్రుడిగా మారిపోయాడు. ఈదలా ఉండగా ఒకరోజు విశాల్తో పాటు ఆ మాంత్రుడు కూడా క్షుద్ర పూజ సామాన్ల కోసం ఊరి పొలిమేరలోనికి చేరుకున్నారు. ఈ మాంత్రికుడు ఊరి చివరనే ఉండి విశాల్ మాత్రం సామగ్రి కోసం గ్రామంలోనికి ప్రవేశించాడు. ఇంతలో చెరువు గట్టు మీద కూర్చున్న ఈ మాంత్రుడికి పక్కగా ఒక ఆవు అక్కడికి వచ్చింది. అక్కడే ఉన్న ఒక పెద్ద పాము ఆ ఆవుని కరవడంతో ఆ ఆవు అక్కడికక్కడే చనిపోయింది. ఇది ఎంతా గమనించిన ఆ ఆవు యొక్క యజమాని ఈ మాంత్రికుడే తన ఆవును చంపేశాడని చెప్పి పెద్దగా అరుస్తూ గ్రామ ప్రజలందరినీ అక్కడికి పోగేశాడు. ఊర్లో ప్రజలందరూ ఆ మాంత్రికుని చావగొట్టి ఈడ్చుకుంటూ ఊరి పెద్ద వద్దకు తీసుకుని వెళ్లారు. ఊరి పెద్దతో ఆ ఆవు యజమాని ఇలా అంటూ ఉన్నాడు. అయ్యగారండి నిక్షేపంగా నా ఆవు ఈ రోజు మేతకెళ్ళిందండి. చెరువు కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఈ మాంత్రికుడు ఏవో పూజలు చేసాడండి. అక్కడికక్కడే నా ఆవు రక్తం కొక్కుని చచ్చిపోయిందయ్యా. ఈ మాంత్రికుడు మాత్రం విడిచిపెట్టొద్దయ్యా అని ఈ యొక్క ఆవు యజమాని ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే ఎవడరా నువ్వు? మా ఊళ్ళోనికి వచ్చి నీ క్షుద్ర పూజల కోసం అన్నం పొన్ను ఎరగని మోగజీవాలను చంపేస్తావా? వీడికి తగిన శిక్ష కానీ వెయ్యకపోతే ఇలాంటి వాళ్ళు ఊర్లోకి వచ్చి ఇంకా ఎన్నో ఘోరాలు చేస్తారు. వీడికి సరైన శిక్ష విధించాలి. ఈయన ఊరు నడిపిలో చెట్టు కట్టి శుభ్రంగా సావబాదండ్రా అని చెప్పి ఆ ఊళ్ళో పెదందరూ ఆ మాంత్రికుని ఒక చెట్టుకు కట్టి అతి దారుణంగా కొట్టారు. ఇంతలో ఈ క్షుద్ర పూజ సామాన్లు తీసుకొని ఈ యొక్క విశాల్ నేరుగా ఆ చెరువు గట్టు వద్దకు వచ్చాడు. కానీ అక్కడ తన గురువు మాత్రం కనిపించలేదు. తను విశాల్ అలా గ్రామం అంతా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక చోట కొందరు వ్యక్తులు మాట్లాడుకోవడం చూశాడు. విశాల్ అటుగా వెళ్లి చూసేసరికి చివరి దశలో కొన ఊపిరితో కొట్టుకుంటున్న తన గురువును చూసి చాలా బాధపడ్డాడు విశాల్. అయ్యా గురువు గారు, ఏం జరిగిందండి? ఎవరు మిమ్మల్ని ఇలా కొట్టారు? అయ్యో నా గురువు గారిని ఎవరైనా కాపాడండి. అయ్యో ఎందుకు ఇలా జరిగింది అని విశాల్ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న తన గురువు ఇలా అంటూ ఉన్నాడు. నాయనా విశాల్, నాకు ఇప్పుడు చనిపోతున్నందుకు బాధ లేదు. ఎందుకంటే నేను నేర్చుకున్న ఆ భయంకరమైన క్షుద్ర పూజలన్నీ నీకు నేర్పించాను. నా శక్తిని మొత్తాన్ని నీకు ధారబోసాను. అందుకు గాను నాకు నువ్వు గురు దక్షిణగా ఒక్కటి ఇవ్వాలి. నాకు ఈ పరిస్థితి చేపెట్టిచ్చిన ఈ ఊళ్ళో ప్రజలెవరిని బ్రతకనివ్వద్దు. ఆ ఊరి పెద్దలు కూడా అస్సలు బ్రతకనివ్వద్దు. నువ్వు ఇప్పుడు ఎంతో శక్తివంతమైన మహాంత్రికుడిగా మారిపోయావు. నా దగ్గర ఉన్న కొన్ని శక్తులు ఇప్పుడు నీకు ప్రసాదిస్తాను. ఓం క్రీం శక్తిదాతని, ఓం క్రీం మంత్రదాతని అని చెప్పి ఆ మాంత్రుడు తన శక్తిని మొత్తాన్ని విశాల్కి ధారపోశాడు. నాయనా విశాల్, ఇకపై నీ పేరు విశాల్ కాదు, అతి భయంకరమైన విశాచి అని పేరు పెట్టి ఆ మాంత్రుడు మరణించాడు. దాంతో కోపంతో రగిలిపోయి ఈ విశాచి తన గురువు గారి శవంపై ఆనవేసి జిలా అంటూ ఉన్నాడు. మా గురువు గారి చావుకి కారణమైన ఈ ఊరి ప్రజలని, ఈ ఊరిని ఊరి సర్పంచ్తో సహా
ఎవరిని విడిచిపెట్టను. అలా చెయ్యకపోతే నా పేరు విశాచే కాదు. ఇక నుంచి ఈ విశాచి ఆట మొదలవుతుంది.